అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ ఇంటి పని మొత్తం నేనే చేయాలమ్మా. ఎక్కడికి వెళ్ళా నాకు ఈ పని మనిషి క్యారెక్టర్ మాత్రం తప్పట్లేదు. నేను ఎవరైనా చూస్తున్నారా? నా పేరు ఎలిజబెత్ రాణి. రాణిలానే ఉన్నానా? లేకపోయినా ఉన్నానని చెప్పండి, కొంచెం నవ్వుకుంటాను నేను కూడా. చెప్పండి, ఉన్నానా లేనా? అందరికీ థ్యాంక్ యూ. నా పేరు ఎలిజబెత్ రాణి. నేను ఈ ఇంటికి రానవ్వాల్సిన దాన్ని పొరపాటున పని మనిషి అయిపోయా. అడ్జస్ట్ అయిపోవడం తప్పదు. ఇప్పుడు మనం ఈ పని అంతా నేనే చేసుకోవాలి. నాకు చాలా పనులు ఉన్నాయి. ఇంట్లో పని అంతా నేనే చేసుకోవాలమ్మా. బాబ్బా, ఏం పనో ఏమో, కుర్చీలు దులపడమే సరిపోతుంది నా పని అంతా. అబ్బో, చాలా కుర్చీలు దుడిపోయినాయి. కాసేపు విశ్రాంతి తీసుకుంటా. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను ఒక కొత్త లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్. ఏంటంటే మా అమ్మాయి పెళ్ళి కుదిరింది. పెళ్ళి అంటే మీకు తెలుసు కదా, హడావిడి, ఇంకా షాపింగ్, ఇంకా చాలా చాలా పనులు ఉంటాయి కదా ఫ్రెండ్స్. ఓకే, ఇప్పుడు మా హోమ్ టూర్ కూడా మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మా హోమ్ ఎలా ఉందో. అండ్ మా హోమ్లో పని మనిషి గురించి కూడా మీకు చెప్పాలి ఫ్రెండ్స్. చాలా చాలా మంచి పని మనిషి. ఏం చేస్తుందో తెలుసా ఫ్రెండ్స్? అస్సలు నిద్రపోదు. నిద్రపోకుండా అసలు ఎక్కడ చిన్న డస్ట్ కూడా లేకుండా పని చేస్తుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, నా హోమ్ టూర్ చూసేద్దాం. డైమండ్ నెక్లెస్, వడ్డానం, ప్లాటినం రింగ్ నాకే. మా అమ్మగారికి ఏమొద్దు, అన్నీ నాకే ఇచ్చేయండి. అన్నీ నాకే కావాలి. రింగ్ కూడా నాకే కావాలి. ఈ పని మనిషి ఎక్కడుంది? ఏ మూలుందో ఇది? ఎంత బాగుంది. ఎక్కడుంది? డైమండ్ రింగ్. ఏం చేస్తున్నా నువ్వు? ఇప్పుడు మీ గురించి కలలు కంటున్నాను. అసలు మా ఫ్రెండ్స్ నీ గురించి ఎలా చెప్పానో తెలుసా? హాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సరే కానీ ఫ్రెండ్స్, ఓకే ఫ్రెండ్స్, నేను మళ్ళీ బాయ్ ఫ్రెండ్స్. ఏం చేస్తున్నా పని చేయకుండా నువ్వు? అయ్యో అమ్మగారు, మీకు డైమండ్ రింగ్ దొరకాలని వడ్డాను మీ సైజ్ ఎదుగుతున్నాను అమ్మగారు. అదేంటి, నా సైజ్ సరిపోదని చెప్తున్నావు కదా? దొంగ మొక్క తినేసి. అరే ఈ చీరలో ఎంత అందంగా ఉన్నారు. ఒక వైపు నుండి చూస్తుంటే మీరే హీరోయిన్ అన్నిలా బాగా. సరే కానీ నీకు తెలుసా చిన్నమ్మాయి గారు పెళ్లి కుదిరిందని? చిన్నమ్మాయి గారు పెళ్లి కుదిరిందా? అవును. చిన్నమ్మాయి గారు పెళ్లి కుదిరిందా? అవును. మన ఇంటికి పట్టిన దరిద్రం వదిలిపోతుందా? ఏంటి? మన ఇంటికి పట్టిన దరిద్రం కాదమ్మా, మన ఇంటికి వచ్చిన అదృష్ట దేవత చిన్న. సరే కానీ ఈరోజు చాలా మంది గెస్ట్లు వస్తున్నారు, ఇంకా షాపింగ్ ఉంది, చాలా చాలా పనులు ఉన్నాయి. నువ్వు మాత్రం ఇల్లంతా నీట్ గా రెడీ చేసి పెట్టు, ఓకేనా? సరే అమ్మగారు, ఒక చిన్న నా మాట వింటారా? ఏంటి చెప్పు. షాపింగ్కి వెళ్తున్నారు కదా, స్వాతి షాపింగ్ మాల్ కే వెళ్ళేది, రవి షాపింగ్ మాల్ కా? ఏదో షాపింగ్ మాల్ కే చెప్పు. 2 కంచిపట్టు చీరలు, ఒక డైమండ్ నెక్లెస్, బ్లూ కలర్ స్టోన్స్ ఉంటాయి, ఆ ఇయర్ రింగ్స్ ఒక్క జత తీసుకురండి అమ్మాయి. ఏంటి పెళ్ళి మా అమ్మాయికా నీకా? మీ పని మనిషి ఇంతలా రెడీ అయిందంటే మీరు ఇంకెంత గొప్పలని చెప్పుకుంటారు అమ్మగారు. సరే చెప్పావు కానీ పని చూసుకో. మన ఇంటికి గెస్ట్లు వస్తున్నారు, చాలా ఐటమ్స్ రెడీ చేసి పెట్టాలి, ఓకేనా? చూడండి, మన ఇంటి వదిలి వెళ్ళిపోరు అమ్మగారు, అంత బాగా రెడీ చేస్తా నేను. ఏమంటున్నావు? మీ గురించే గొప్పగా చెప్పుకుంటారండి. ఓకే. అబ్బబ్బా, పని పాట లేని వాళ్ళందరూ మా కంపలకే వస్తారు నా పనాన్ని నిలటానికి. ఫోన్ వచ్చింది. ఎవరు? హలో, సుమిత్ర గారా అండి? ఎస్, సుమిత్ర దేవిని నేనే. చెప్పండి. మీకు షేర్స్లో లాస్ వచ్చిందండి. ఏంటి లాస్ వచ్చిందా? 50 lakhs మీకు ఇయర్ లాస్ వచ్చిందండి. 50 lakhs లాస్ వచ్చిందా? అదేంటి, ఎప్పుడు నాకు ప్రాఫిట్ కదా వస్తుంది? ఇయర్ ఇట్లా వచ్చిందండి. వీఆర్ సారీ టు ఇన్ఫార్మ్. థ్యాంక్ యూ. అయ్యో దేవుడా, నేను ఈ ఇయర్ కూడా ప్రాఫిట్ వస్తుందని నా అమ్మాయి పెళ్లి పెట్టుకున్నాను. ఏం చేయాలి ఇప్పుడు? ఏందో లాస్ అంటుంది, ప్రాఫిట్ అంటుంది. ఒకసారి పోయి అడిగితే పోయేదిగా. అమ్మగారు, ఏంటి చెప్పు. ఏందమ్మగారు అలా ఉన్నారు? ఈ సంవత్సరం మన బిజినెస్లో లాస్ వచ్చిందంటే చిన్నమ్మాయి గారి పెళ్ళి ఎలా చేయాలని ఆలోచిస్తున్నా. అయ్యయ్యో, ఎందుకు అమ్మగారు ఆలోచిస్తారు? యేసు ప్రభు గారు మన ఇంటికి వస్తారు. ఎందుకు, నాకెందుకు దిగులు? నా ఫ్రెండ్స్ అందరూ వస్తారు కదా, నా ఫ్రెండ్స్ అని నేను అడుగుతా. మీకు తెలిసి వస్తుంది, అడగండి అమ్మగారు, అడగండి. ఓకే, నువ్వు పని చూసి. సరే అమ్మగారు. తుడిచినయే తుడవాల్సి వస్తుంది. చిచ్చి. అబ్బా, ఎవరో వచ్చినట్టున్నారే. యేసుబాబు గారు, వందనాలు యేసుబాబు గారు. ప్రైజ్ లార్డ్ యేసుబాబు గారు. బాగున్నారు యేసుబాబు గారు? రండి యేసుబాబు గారు, కూర్చోండి. ఇక్కడ కూర్చోండి.
బాగున్నారు యేసుబాబు గారు? వందనాలు యేసుబాబు గారు. పైకి మా పైకి మీరు అందుకే యేసుబాబు అయ్యారు బాబు గారు. యేసుబాబు గారు మీరు అవుతారు, ఎప్పటికైనా యేసుబాబు గారు మీరు. బాగున్నాను యేసుబాబు గారు. టీ కాఫీ అలాంటివి ఏమైనా తాగుతారు యేసుబాబు గారు? వద్దమ్మా, మీ అమ్మగారితో మాట్లాడాలి, మీ అమ్మగారిని పిలవాలి. సరే యేసుబాబు గారు మీరు కూర్చోండి. ఏసీ ఫ్యాన్ అలాంటివి ఏం లేవు, కానీ ఉన్నాయి అనుకోండి యేసుబాబు, ప్లీజ్ బాబు. ఏంటి ఏంటి సునామీ వచ్చినట్టు వస్తావేంటి చెప్పు. యేసుబాబు గారు వచ్చారు అమ్మగారు. రండి అమ్మగారు. ఏసై వచ్చారా? ఏసై వచ్చారంటే రండి అమ్మగారు మీరు. అసలు దీంతో పడలేకపోతున్నా నేను. దీనికి ఫోన్ పిచ్చి పట్టుకుని రండి 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 రండి. వందనాలు ఏసయ్యా. బాగున్నారు ఏసయ్యా? ఓకే కూర్చోండి ఏసయ్యా, నాకు చాలా మంది గెస్ట్లు వస్తారు, నేను వాళ్ళతో మాట్లాడాలి. ప్రే చేయించుకోండి అమ్మగారు. నేను తర్వాత మాట్లాడతాను, నాకు చాలా పనులు ఉన్నాయి, పెళ్లి పనులు ఉన్నాయి యేసుబాబు కదా. గారిని వదిలేసి వెళ్తారేంటి అమ్మగారు? బాబు గారు మీరు ఇక్కడే కూర్చోండి బాబు గారు. సరే బాబు. అబ్బా ఏ సైన్ వద్దండి, ఏంటో ఈవిడ ఎప్పుడు తెలుసుకునిద్దో ఏమో. చిచ్చి అబ్బా ఎవరో వచ్చినట్టున్నారే. షబ్బా హీరోయిన్ గారు. ఓ అమ్మ బాగున్నారు. కొద్దిగా దూరంగా ఉండండి. సారీ, కొంచెం దూరంగా ఉంటారు. ఏమి మీకేమైనా రోగాలా? కొంచెం వెళ్ళి మీ మేడంని పిలవమ్మా ప్లీజ్. ఏమైంది మీ మేడంని ఓ పిలవ. మై గాడ్ ఏమైంది మీ లాంగ్వేజ్ కి? అయ్యో తల్లి, నాకు తెలుగు కొంచెం కొంచెం వచ్చు. ఎందుకు ఆ కొంచెం కూడా ముక్కలు చేసేపోయారా? నన్ను విసిగించకుండా మీ మేడంని పిలవ కొంచెం. ఓకే మీరు నాకు టైం లేదు అసలు, ప్లీజ్. మామూలుగానే దరిద్రంగా ఉంటారు, ఇప్పుడు ఇంకా దరిద్రంగా ఉన్నారు. ఏంటి చెప్పు. ఆవిడ వచ్చిందండి. ఎవరు వచ్చారు? అదే సినిమాల్లో అనవసరంగా తీసుకున్నారని ఫీల్ అవుతుందని చెప్తుంటాను నేను. ఓ హీరోయిన్ వచ్చిందా? అవసరం డబ్బులు పెట్టు. హీరోయిన్ వచ్చింది. హలో, ఎలా ఉన్నావే? నేను చూసి చాలా రోజులు అవుతుంది. అవును, అసలు కాలిఫోర్నియా నుండి రాగానే డైరెక్ట్ గా నీ దగ్గరికి వస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అదేంటి పోతర్లాగా అవును, ఏంటి అసలు మీ పని మంచి బాబు, నాకు తల నొప్పి అవునా, తెప్పిస్తుంది. ఏమనుకోకే. సున్నం బాగా కొడుతుంది. ఓకే, ఎలా ఉన్నావు ఏంటి? చూడు ఎంత అందంగా ఉన్నాను. అవును, నీకన్నా అందగా ఎవ్వరు లేరే. కనీసం అందమా మన్నం కనపడుతుంది నేను నాకు. ఎక్కడ దొరికిందే బాబు నీకు ఈ పని మంచి? చాలా మంచి పని మనిషి. ఓకే ఓకే సరే కానీ ఏంటి నీకు చెప్పడం మర్చిపోయింది కదా, మా అమ్మాయి పెళ్లి కుదిరిందే. చాలా సంతోషంగా ఉంది సుమిత్ర. చాలా థ్యాంక్స్ మీరు వచ్చినందుకు. అందుకే చిన్న పార్టీ ఇద్దామని పిలిచాను. కూర్చో, నేను మళ్ళీ వస్తాను. ఎలిజబెత్ చూసుకుంటాను అమ్మగారు, చూస్తూనే ఉంటాను. మేడం గారు అమ్మా, ఇంట్లో కొంచెం నాకు డైట్ ఏమైనా ఉంటే పట్టుకురా, ఓకేనా? డైట్ అంటే ఏంటి? ఫ్రూట్స్, క్యాలరీస్ తక్కువ ఉంటాయి కదా, అలాంటివి తీసుకో. దోసకాయ అవి ఉన్నాయి తీసుకురమ్మంటారా? ఫ్రూట్స్ అమ్మా, ఫ్రూట్స్ ఏమైనా ఉంటే తీసుకురా, లేకపోతే ఏమొద్దు నన్ను డిస్టర్బ్ చేయాలి. మీరు అడిగినా నేను ఏమి ఒక్క నిమిషం మేడం, చిన్న డౌట్. ఆవిడెవరు? నా డిజైనర్. ఓ డిజైన్. చూస్తుంటే తెలియట్లా, ముంబై నుంచి వచ్చింది. దుబాయ్ నుంచి ఎందుకు? మా పాలకొల్లో చాలా మంది ఉన్నారు కదా ఏంటి? బాబా, నీకు ఈమె సంగతి తెలీదు. ఒక నెలకి 1,00,000 రూపాయలు ఇస్తాను తెలుసా? చెప్తున్నారా? 100 రూపాయలు ఎక్కువ నీకు. ఎంత పడుతున్నావమ్మా? హలో, ఎక్స్క్యూజ్ మీ, వాట్ ఆర్ యు సేయింగ్? కొంచెం తెలుగు ముంబై నుంచి వచ్చాను. గో మీద గొయ్యి మనగంటే వచ్చమంటే పరిగెత్తు కూడా వస్తుంది తెలుగు అంతా. కొద్దిగా కంట్రోల్ గా మాట్లాడు. ఇది కొడుతున్నందుకు సరేలే, వదిలేసే. ఈమెతో ఎందుకు, నువ్వు వెళ్ళి నీ పని చూసుకోమ్మా. తప్పకుండా అదే పనిలో ఉంటాను నేను. థ్యాంక్ యూ. పనంతా నాదే అయిపోయింది. అబ్బా చిచ్చి, మళ్ళీ ఎవరో వచ్చారు. పని పాట లేని వాళ్ళందరూ మా కంపలకే వస్తారు. సారీగా సింగర్ గారు, రండి రండి రండి. సింగర్ గారు బాగున్నారా? పాటలు నేర్చుకోవచ్చుగా, బాగా పాడతారు. ఇడికొచ్చిండి. బాగున్నారు సింగర్ గారు. మీరు ఆ సినిమాలో పాడారు కదా, అది ఏ సినిమాలో పాడారు? అది ఏ సినిమాలో పాడారు? నేను తెలుసుకోండి, మీరైనా మీ సినిమాలో అయినా. నేను ఒక పాట పాడతాను. నేనే శంకర్ గారు. వాషింగ్ పౌడర్ నిల్వా, వాషింగ్ పౌడర్ నిల్వా, పాలలోన తెలుపు. అందరికి గుండె నొప్పి తెప్పిస్తావా ఏంటి? చూసారా, నా పాటకి హృదయాలు కదిలిపోతున్నాయి అంట. సింగర్ గారు అయిపోయారు. చూడండి
ఏంటి అమ్మగారు అమ్మగారు ఏంటి చెప్పు. అబ్బా, అదే కంకర్ రోడ్ మీద రాలేసి గీగితే పాడినట్టుంది చూసేది గొంతు. ఎవరే? అదే మీ సింగర్ మీ ఫ్రెండ్ ఓ సింగర్ వచ్చిందా? సునీత వచ్చిందా? వచ్చింది. హాయ్ సునీత. ఎలా ఉన్నావే? తను ఎవరు? మా పని మనిషి. అవునా, తెగ పాటలతో విసిగిస్తుందా? మేడం గారు, పని మనిషి అంటే పని తెలిసిన మనిషి. చెప్పండి. ఎలిజబెత్. మూసాను. ఏంటి ఈ హడావిడంతా? నీకు చెప్పడం మర్చిపోయాను కదా, మా అమ్మాయి పెళ్లి కుదిరింది అందుకే. అవునా? అవును. Congrats. Thank you so Thank you, thank you, much. thank you. సరే కూర్చో, నేను మళ్ళీ వస్తాను. ఎలిజబెత్ చూసుకో. చూసుకుంటాను అమ్మగారు, చూస్తూనే ఉంటాను. అమ్మగారు కూల్ డ్రింక్ ఏం తాగుతారా? వద్దులే, గొంతు పోయింది. టీ ఏం తాగుతారా? అయ్యో మా ఇంట్లో పాలు లేవు. మంచినీళ్ళు తాగుతారా? ఎందుకు వృధా వేస్ట్, కూర్చోండి ఖాళీగా. అబ్బా, స్నాక్స్ అన్నా పెడదాం వీళ్ళకి. అబ్బా, స్నాక్స్ తీసుకుందాం. వద్దులేండి మా స్నాక్స్. మీరు తింటారా? వద్దులేండి, నేను తింటా, మిగిలిపోతాను. అబ్బా, ఎవరో డోర్ కొడుతున్నారే. డాక్టర్ గారు! డాక్టర్ కాదు కాదమ్మా, ఐఎమ్ ఏ డాక్టర్. ఓ డాక్టర్, ఆశక్తి రోల్ కింద పడి ద్రొల్లారు, అదే కదా? ఎవరే బాబు నేను పెట్టుకుంది? నీ పాట లేదు. ఏం డాక్టర్ గారు, బాగున్నారు? ఆరోగ్యం ఎట్టుంటుంది ఈ మధ్య? మాట నేను అడగాలి, నేను కదా డాక్టర్ని. మీరు మా ఇంటికి రావట్లేదు కదా, బాగానే ఉంటుంది. అవునా? బాగున్నారు. ఏం సంగతి, బాగున్నారా? బాగున్నా. సర్జరీలు గిజ్జరీలు ఏం లేవా? అంతా బాగుంది కానీ మీ అమ్మగారు మీరు పిలుచుకొస్తా కానీ ఒక చిన్న మాట, ఎంతమందిని చంపారేంది? ఫస్ట్ ఒక్కళ్ళని చంపితేనే డాక్టర్ అవుతానే. అబ్బో, అంతే కానీ కంటిన్యూషన్ అందరూ చంపను. మీ జీవితాంతం మొత్తం చంపుతూనే ఉంటారు అనుకోండి. పిలుచుకొస్తానన్నాడు. అమ్మగారు అమ్మగారు, ఏంటి? ఆవిడ వచ్చింది. ఎవరు వచ్చారు? చెప్పు, నాకు చాలా పనులు ఉన్నాయి, చెప్పు. మనుషులు కోసి అవయవాలని అమ్ముకుంటుంది చూసారా? ఓ డాక్టర్ వచ్చిందా? నువ్వు మాత్రం డీసెంట్గా ఉండమని చెప్పాను కదా. డీసెంట్ అంటే నేనంటే డీసెంట్, అడగండి వాళ్ళందరినీ. ఓకే, చూద్దాం. హాయ్ డాక్టర్. ఎలిజబెత్. చూశాను. ఎలా పని మనిషి వచ్చి మీకు సో హడావిడి చేసేస్తుంది. చాలా మంచిదే మా పని మనిషి. ఎలా ఉన్నావు? ఏంటి హాస్పిటల్ ఎలా ఉంది? పేషెంట్లు ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ మధ్యనే కొత్తగా బ్రాంచ్ కూడా ఓపెన్ చేసి ఓ కంగ్రాచులేషన్స్. నలుగురు చంపుడు. నువ్వు ఇలాగా ఇంకా చాలా హాస్పిటల్ కట్టాలి, అందరికీ ఫ్రీగా చేయాలి ట్రీట్మెంట్. మీ సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉండాలి. నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఓకే కూర్చో, నాకు చాలా మంది గెస్ట్లు వచ్చారు, నేను మళ్ళీ వస్తా. ఎలిజబెత్ చూసుకో. చూసుకుంటాను అమ్మగారు, చూసుకుంటాను. ఏం కావాలి అమ్మగారు? ఏమో కొంచెం పీస్ ఆఫ్ మైండ్ కావు. పీస్ ఆఫ్ మైండ్ కావు. అది మా కొంపలో దొరకదుగా, నేను ఉన్నప్పుడు కాదు. నువ్వు ఫస్ట్ టోరింగ్ అయితే నాకు ఆటోమేటిక్గా దొరుకుతుంది. నేను మిమ్మల్ని వదిలి వెళ్ళను కదా, ఇక్కడే ఉంటాను కదా. తాగడానికి కొంచెం ఒక డ్రింక్ తెస్తావా? సరే, అంతలా అడుక్కోబాగండి, తెస్తాను. అయ్యా, టెంట్ అయితే ఇది అంటున్నారు మా కొంపకి. తీసుకోండి అమ్మగారు, తీసుకోండి. అబ్బా, మీరు మీ మొహం ఆటం చిచ్చి. ఎంత పని ఉండిపోయిందో ఇంట్లో. పని లేని వాళ్ళందరూ మా కొంపల మీద పడ్డారు. వీళ్ళందరికీ వండి పెట్టాలనుకుంటే అబ్బా, ఏం సౌండ్ ఏం పడుతుంది? జాతర ఏం పడుతుంది? చందాలకు వచ్చినట్టున్నారు. ఎమ్మెల్యే సంధ్య గారికి సంధ్య గారు, ఎమ్మెల్యే గారు, ఏంటి 5 సంవత్సరాల తర్వాత కూడా మా కొంపల వైపు చూసేది? ఇప్పుడే వచ్చేది అడుక్కోవడానికి. 5 సంవత్సరాలైనా ఏం లేదమ్మా, ఇప్పుడైతే అప్పుడే వస్తాం. అబ్బో, మీకు ఎప్పుడు డబ్బులు కావాలంటే అప్పుడు వచ్చేస్తారనమాట. బాగున్నారు మా ఎమ్మెల్యే గారు? బాగున్నాను, మీరు బాగున్నారా? బాగున్నాను ఎమ్మెల్యే గారు. రండి. ఓ ఈడు బాడీ కూడా నడితే పడిపోయేలా ఉన్నాడు. సభకి నమస్కారం అండి, మీ అందరి ఓట్లు నాకే కావాలి. అమ్మగారు, సభగారు మా కొంప రండి. అంటే అంటే అన్ని సభలకు వెళ్తా ఉంటాం కదా, ఇల్లే అలవాటు అయిపోయింది అనమాట. ఇద్దరు వాళ్ళు వేసి చెప్పేలాగా ఉన్నారు. కూర్చోండి, రండి. కూర్చోండి. ఎమ్మెల్యే గారు బాగున్నారా? చెప్పండి. మరి మాకు ఒక చిన్న మాట్లాడుతుంది కదమ్మా, కొంతసేపు నువ్వు చూసుకో. చెప్పండి. మరంటే మరి అదే చూసుకో, నువ్వు చూసుకో. మా అమ్మతో మాట్లాడుతుంది కదా. మరి ఎమ్మెల్యే గారు ఒక చిన్న అమ్మా, మీ పిఏ మీ సీఎం ఎక్కడికి వెళ్ళదు? మీ సీఎం లాగా ఫీల్ అవుతున్నావు. ఎమ్మెల్యేనా? అక్కడ ఉండు, ఇక్కడ కాస్త. మరి బాడీ గార్డ్ బాగుంది సార్. మరి అప్పుడు మీరు ఎలక్షన్లప్పుడు ఇంటింటికి తిరిగి చెప్పారు కదా, ఓటుకి 5 ఏళ్ళు ఇస్తానని. మాకు 3 ఏళ్ళు వచ్చినాయి అమ్మగారు. మిగతా 2 ఏళ్ళు ఎవరిని అడగాలో చెప్పండి అమ్మగారు. ఎందుకు ఆధార్ కార్డు సరిగ్గా పెట్టలేదా? ఆధార్ కార్డు మా ఆయనే చేసింది, నాకు ఇచ్చాను. ఆధార్ కార్డు అప్లై చేశాను, ఓటు కార్డు పెట్టాను, అయినా 3 ఏళ్ళే ఇచ్చారు. అట్లా ఎట్లా ఉంటుంది?
ఆధార్ కార్డు కరెక్ట్ పెడితే అందరికి 5,000 ఇచ్చినప్పుడు నీకు 3,000 ఎట్లా ఇస్తారు? ఏమో అమ్మగారు ఏదో ఒకటి చూసారు 2,000 ఇప్పియండి అమ్మగారు మా బొడ్డు దాని ఫీజు కట్టుకుంటాను అమ్మగారు మీకు సరే పుణ్యం మరి కట్టుకుంటాను. అప్లికేషన్ రాసి ఆధార్ కార్డు కూడా పెట్టి పంపించు. సరే అమ్మగారు చూస్తాను. సరే అమ్మగారేనా సరే సరే అమ్మగారు సుమిత్ర అని పిలుపు. ఉంటానులే అయ్యా దూరంగానే పిలుచుకొస్తాను గారు అమ్మగారు 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 ఏంటి చెప్పు, చాలా పనులు ఉన్నా, బిజీగా ఉన్నా, చెప్పు. దీనికి ఫోన్ పిచ్చి అమ్మగారు ఏంటి చెప్పు. ఆవిడ వచ్చింది అమ్మగారు. ఎవరు వచ్చారు? 5 సంవత్సరాలకు మన కొంపలకు వచ్చి అడుక్కుంటారు చూసారా, మళ్ళీ 5 సంవత్సరాలు మనం వెళ్ళి అలా కనబడి అడుక్కోవాలి. ఓ ఎమ్మెల్యే వచ్చిందా? ఆవిడే వచ్చింది. రండి. హలో, ఎలా హలో. అమ్మో ఈడే బాంబు పెట్టుకోవచ్చు. ఎలా ఉంది మన నియోజకవర్గం అంతా బానే ఉందా? ప్రజలు ఎలా ఉన్నారు? బాగున్నారు అంతా. ఈసారి మనదే ఫస్ట్ టైం కదా. కదా, ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? బాగుంది అసలు. బాగుందా? ఓకే, వెరీ గుడ్. ఏంటి ఇన్విటేషన్ ఇచ్చాను? నీకు చెప్పడం మర్చిపోయాను కదా, మా అమ్మాయి పెళ్లి కుదిరింది. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. ఎలిజబెత్ అసలు మంచిగా మా పని మనిషి చాలా అవునా? మంచిది. చాలా మంచిదన్న ఓకే, కూర్చో, నాకు చాలా పనులు ఉన్నాయి, నేను మళ్ళీ వస్తా. చూసుకో ఎలిజబెత్. చూసుకుంటాను అమ్మగారు. అబ్బా ఇంకోటి అడగాలి, ఇవన్నీ ఎట్టకొట్టి అడిగి మేనేజ్ చేద్దిపోయింది. అమ్మగారు ఎమ్మెల్యే గారు ఇది ఇంత వినయంగా ఉన్నావు. అంటే అమ్మ ఒక్క నిమిషం ఆగమ్మా, మీ ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్ళదు. మరి పంచాయతీ ఆఫీస్ ఉంది కదా, దాంట్లో సెక్రటరీ పోస్ట్ మా ఆయనకి ఇప్పిరా. ఇందాకేందో అన్నావు అడుక్కోవడం అది ఇది అన్నా. అర్రే అందితే కాలు అందకపోతే జుట్టు పట్టుకునే రకాలు కదా మేము, మీకు తెలుసు కదా. మళ్ళీ అడుగుతారు ఇది కొత్తగా, ఇప్పుడు కాలు కొట్టుకుంటున్నాను అనుకోరా. అదే అవునా? అవునమ్మా. ఏందో చెప్పు ప్రాబ్లం. మా ఆయనకి ఉద్యోగం ఇప్పియండి అమ్మగారు. మీ పేరు చెప్పుకుని 100 ఓట్లు వాళ్ళందరి చేత మీకే ఓట్లు ఇప్పిస్తాను నేను. వేస్తారు కదా, ఓట్లు వేస్తారా? వద్దు, అందరు మనకే ఓటు సపోర్ట్. సరే మామూలు అవి ఒకటి సైన్ చేసేసి మామూలు సర్టిఫికెట్లు అవన్నీ పెట్టేసి తీసుకొచ్చి సరే అమ్మగారు. సరే అమ్మగారు. సరే, ఓకే. దొంగోట్లు వేపించి గెలిపిస్తాం మిమ్మల్ని. మీరు ఎమ్మెల్యే అవుతారు అమ్మగారు, ఎమ్మెల్యే అవుతారు, ఎప్పటికైనా ఎమ్మెల్యే అవుతారు. ఈసారి సీఎంఏ మీరు కన్ఫామ్గా. ఓకే. అబ్బా ఎట్లా కొట్ట దీనికి మొత్తం కొట్టించా. మా ఆయనకు ఉద్యోగం రెడీ. అబ్బాబ్బా ఇంకెంతమంది వస్తారు కొంపకి. పని ఎక్కువ అయిపోయిందమ్మా, చేసి చేసి చేసి. మళ్ళీ ఎవరు వచ్చినట్టు నాకు పని లేని వాళ్ళు. పవిత్ర మేడం గారా వచ్చారా? ఏంటి ఎలిజబెత్, ఏది సుమిత్ర? ఓయమ్మో అతను నేను దోచేస్తాడు, ఇది నన్ను దోచేస్తుంది. రండి రండి రండి. ఏంటి ఇంత హడావిడిగా ఉంది, ఇంతమంది వచ్చిరండి? మీ కన్నుబడింది అది కూడా చెడగొట్టింది. ఏది సుమిత్ర, ఏది కొత్తది మీ అక్క వస్తుంది, కూర్చోండి మేడం గారు కూర్చోండి. సరే, వీళ్ళందరూ ఎందుకు వచ్చిరు? మీ అమ్మగారు మీ అక్కగారు కూతురు పెళ్లి కుదిరింది కదండి, అందుకని. ఈ సందులో నాకేమైనా వస్తుందేమో చూద్దాం. అన్నీ లేపేటంటే చూస్తాం. కుసు 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 కుసు. తినడానికి ఏమైనా తీసుకురా, చేతులు ఖాళీగా ఉన్నాయి. వచ్చి ఇంతసేపు అయింది, మా అక్కకు చెప్తా నాకు వచ్చినాక. మేడం గారు ఉండండి, 3 రోజులు మిగిలిపోయింది పప్పు అంతే ఉంది, తీసుకొస్తా. ఎవరికి పెట్టాలని చూస్తున్నాను అక్కడ నుండి. ఏంటి ఇంతే తీసుకొచ్చిన? ఇంట్లో ఏమున్నాయి మొత్తం తీసుకురా. ముందు ఇది తినండి అమ్మగారు, తీసుకొస్తా. నేను తింటాను, తీసుకురా. తింటూ ఉండండి అమ్మగారు, తీసుకొస్తాను నేను. ఓయమ్మో పక్కింట్లోకి వెళ్ళి అడుగు రావాలి అమ్మగారు. ఏంటి చెప్పు. మన ఇంట్లో మిగిలిపోయిన చెత్త, మీరు కట్టుకున్న షేర్లు ఒకరికి తీసుకెళ్తారే. ఎవరే? ఎవరేంటి అమ్మగారు? మీ చెల్లి. ఓ మా చెల్లి వచ్చిందా? వచ్చింది. రండి. ఏంటి అలా అంటున్నావు? మీ అంత మంచి గుణం అని చదువుతున్నాను అమ్మగారు. హాయ్ పవిత్ర. దీన్ని అసలు పట్టుకోకూడదు. ఎలా ఉన్నావు? బాగుందా? పడింది చెయ్యి మీద, దీని కన్ను చీర మీద కూడా పడిద్దా? నీ చీర కూడా చాలా బాగుంది అక్క. థ్యాంక్ యూ పవిత్ర. తీసుకోవచ్చు కదక్క. నీకు నెక్స్ట్ టైం నాకు చెప్పి అక్క. చేపిస్తాను. చూడు తినడానికి ఏం పెట్టలేదు. ఎందుకు పెట్టలేదు ఎలిజబెత్? 3 రోజులు మిగిలిపోయినాయి అని పెట్టాను అమ్మగారు. తక్కువ పెట్టిందా? తీసుకొని పెట్టు, మా చెల్లిని జాగ్రత్తగా చూసుకో. ఇంట్లో మొత్తం ఉన్నాయని తీసుకొచ్చాయి మనం. సరే అమ్మగారు, పెడతాను. సరే పవిత్ర, కొంచెం మిగిలిపోయిన ఏమైనా ఉన్నాయో అడుగుతాను. అబ్బా ఇప్పుడు ఏ ఇంటికి వెళ్ళాలో ఏమో వేసయ్యా. ఇదిగోండి అమ్మగారు, తింటా ఉండండి. అమ్మగారు నేను చెప్పు. అందరు ఉన్నారు, అడగండి ఇప్పుడే. ఏమనుకుంటారు? ఏమనుకోరు, మీరు అందరు సహాయం చేసేది. అదిగో ఆ ముఖాన్ని చూడండి, హీరోయిన్ అయ్యే ముఖమేనా? ఏ దిక్కునున్న హీరోయిన్ లాగా కనపడుతుందా? కొట్టి కొట్టి డబ్బులు ఇచ్చి హీరోయిన్ చేశారు. ఆ పక్కన ఉన్న సింగర ఎట్టుండి తెలుసా? అబ్బో గొంతెత్తి చెప్పుకుంటానికి చండాలం. ఈ పక్కన డాక్టరా ఎంతమందిని చంపిందో. ఇంకేమో ఎమ్మెల్యే అంట.
ఎంతమంది ఇల్లు కూలిపోయినాయో ఆమె వల్ల. మీ చెల్లి అంతా చెప్పుకోవడానికి వద్దాలి కానీ పదండి వెళ్ళి అడుగుదాం డబ్బులు. అమ్మాయి గారు పెళ్లి చేయాలి, మీరు ఎంతమందికి సహాయం చేశారు. వాళ్ళు నో చెప్తే ఎందుకు చెప్తారు అమ్మగారు, మీరు డబ్బులు ఇచ్చారు, వెళ్ళి అడుగుదాం పదండి. నిజమే అంటావా? నిజమే అమ్మగారు, నిజమే అంటావా? నిజమే అమ్మగారు. ఏంటి ఏసయ్యా? కాస్త మాట్లాడాలమ్మా. నేను బిజీగా ఉన్నాను ఏసయ్యా, అది కాదమ్మా, ఒక మాట. నేను బిజీగా ఉన్నాను ఏసయ్యా, తర్వాత మాట్లాడతాం మీతో. సరే అమ్మా. అయ్యయ్యో ఇది యేసుబాబునే కాదంటుంది. అమ్మగారు ఒక్కసారి యేసుబాబుని అడుగుదాం అమ్మగారు. నా ఫ్రెండ్స్ ఉన్నారు కదా, నీకు కూడా తెలిసి రావాలిరా. దాని రండి రండి అమ్మగారు. వస్తావా నువ్వు కూడా? నేను మీ పక్కనే ఉంటా, చూడాలిగా నేను కూడా. రండి రండి. హీరోయిన్ గారు, అమ్మా నువ్వు దూరంగా ఉండమ్మా నాకు కొంచెం. ఏ రోగాలు ఉన్నాయా మీకు? నేనే ఉంటా దూరంగా. ఏ సుమిత్ర చెప్పవే, అసలు పార్టీ ఏంటి ఎంత బోరింగ్ అవునా, ఏంటి ఏం పెట్టలేదా ఎలిజబెత్? అసలు వచ్చిన దగ్గర నుండి నా ప్రాణం తీస్తుంది బాబు నీ పని మనిషి. నీకేం చెప్పండి, డీసెంట్గా ఉండమని చెప్పి. డీసెంట్ గానే ఉన్నాను అమ్మగారు. అది డీసెంట్ అంటే వాళ్ళకి తెలియదు కదా అమ్మగారు. ఇంకేంటి విశేషాలు? నీకు తెలుసు కదా అమ్మాయి పెళ్లి కుదిరిందని. అవును అవును, చాలా సంతోషం. ఈ ఇయర్ నా బిజినెస్ లో లాస్ వచ్చింది, నువ్వే అయ్యో. హెల్ప్ చేయాలి. అవునా, నీకు తెలిసిన విషయమే కదే, నేను చేసిన మూవీస్ 2 ఫ్లాప్ అయినాయి. అది కాక ఇప్పుడు ఏ డైరెక్టర్ కోసమో ఎదురు చూస్తా ఉన్నాను. అవునా, నువ్వే నాకు ఏదోలా హెల్ప్ చేయాలి. చూస్తాను కానీ చాలా కష్టమే. నన్ను అబద్ధం Please, చేసి మా అమ్మాయి పెళ్లి See, చేయాలి. ఇదిగో నాకు డైరెక్టర్ నుంచి కాల్ వస్తుంది. హలో Please, డైరెక్టర్ గారు, చేయండి. మూవీనా? ఇదిగో ఇప్పుడే వస్తున్నా. ఓకే ఓకే, నాకు మూవీ టైం అవుతుంది. బాయ్ బాయ్ బాయ్. ఓలమ్మ, పల్లెటూరులో నాటకాలు వేసుకుని ఎలా ఉంది. ఇది హీరోయిన్ ఏంది? అమ్మగారు చెప్పారు కదా, మీ ఆమె ఏమి ఇచ్చింది, ఆమె హీరోయిన్ ఏంది, ఆమె దగ్గరే డబ్బులు లేవంట, అన్ని సినిమాలు ఫ్లాప్ ఆమె ఒప్పుకుంది. సరేలే, ఇంకా చాలా మంది ఉన్నారు కదా, అడుగుదాంలే. సరే సరే పదండి, సింగర్ గారిని అడుగుదాం పదండి. ఈ మధ్య చాలా కాన్సెప్ట్లు చేస్తున్నారు. మేడం గారు హాయ్. మాట్లాడండి మేడం గారు. ఏ గొంతులు ఏమైనా పట్టుకున్నా ఏంది, బయటికి తీయండి. మీ కళను అందరు చూడాలి అమ్మగారు, చూడాలి. ఏం సుమిత్ర తెగ మాట్లాడారు. ఎలిజబెత్, మూసాను. మరి నీకు తెలుసు కదా మా అమ్మాయి మ్యారేజ్ సెట్ అయిందని. అయితే నేను బిజినెస్లో ప్రాఫిట్ వస్తుందేమో అని అనుకున్నా, కానీ ఇయర్ లాస్ వచ్చింది. నువ్వే ఏదోలా హెల్ప్ చేయవా ప్లీజ్? నేను ఈ రోజు ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం అది గుర్తు చేసుకుంటే చాలే. నాకు ఈ చిన్న హెల్ప్ చెయ్యి, నెక్స్ట్ ఇయర్ నుంచి నాకు ప్రాఫిట్సే వస్తాయి. అయినా నాకు ఈ మధ్యన అవకాశాలు రావట్లేదే, నేను చాలా లాస్లో ఉన్నాను. అవునా, నా వల్ల కాదే. పిలవటం మర్చిపోకు నన్ను. మీ అమ్మాయి ఈవెంట్కి నేనే పాట పాడేది. ఒక్క సాంగ్కి లక్ష. సరే, నాకు ఫోన్ వస్తుంది అర్జెంట్. తల మీద రూపాయి పెడితే ఎవడు తీసుకోండి కానీ లక్ష అంట. ఓయమ్మో, పోతే పని అండి అమ్మగారు. ఇంకోళ్ళు ఇంకా ఇంకా 2 ఉన్నారు మనకి. అడుగుదాం పదండి. ఆ మనుషులు చంపే మనుషులు దగ్గర పదండి, ఆడి దగ్గరికి వెళ్దాం. హాయ్ డాక్టర్. నీకు తెలుసు కదా మా అమ్మాయి మ్యారేజ్ సెట్ అయిందని. అయితే నా బిజినెస్లో లాస్ వచ్చింది, నువ్వే ఏదోలా హెల్ప్ చేయాలి. అవునా, నీకు కింద చెప్పాను కదా, నేను కొత్తగా బ్రాంచ్ ఒకటి ఓపెన్ చేశాను. ఉన్న అమౌంట్ అంతా దానికి పెట్టేస్తున్నాను. అవునా, నువ్వే ఏదోలా నాకు హెల్ప్ చేయ ప్లీజ్. నేను ఎలాగైనా ట్రై చేస్తాను. అందితే మాత్రం ఖచ్చితంగా నీకు కాల్ చేస్తాను. పెళ్ళికి మాత్రం మర్చిపోకుండా పిలువు నన్ను. ఓకే, వేరే ఆపరేషన్ ఉంది, వెళ్తున్నాను. ఓకే. ఎవరిని చంపడానికి వెళ్తుందో, తినడానికి వచ్చిద్దంట, పిలవండి బాగా. చూసారు అమ్మగారు, అంతే అమ్మగారు, ఈ మనుషులంటే అంతే. ఇంకా ఉన్నారు కదా, మన ఎమ్మెల్యే హెల్ప్ చేస్తుంది ఖచ్చితంగా. మీకు ఇంకా బుద్ధి లేదు. రండి 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 రండి. ఎమ్మెల్యే గారు జై. ఇద్దరు లోపల. అదే నీకు తెలుసు కదా మా అమ్మాయి మ్యారేజ్ సెట్ అయిందని. అయితే ఇయర్ బిజినెస్లో లాస్ వచ్చింది, నువ్వే ఏదోలా హెల్ప్ చేయాలి ప్లీజ్. నీకు తెలుసు కదా, ఈ సంవత్సరం అంతా మేము ఫండ్స్ అంతా పెట్టి గెలిచాం కదా. అవును, ఏదో రకంగా నాకు హెల్ప్ చేయి ప్లీజ్. నువ్వు మ్యారేజ్కి పిలిచావు కదా, మంచిగా సంతోషంగా ఏదో ఒకటి ఇస్తావని నేను అనుకుంటున్నాను. నేను ఇచ్చేదాన్నే, కాకపోతే నాకు లాస్ వచ్చింది. కానీ మామూలుగా నువ్వే హెల్ప్ చేస్తావని నేను అనుకున్నానే. సీఎం కాల్ వచ్చి నేను మళ్ళీ తర్వాత చేస్తాను. పెళ్ళికి మట్టికి నెక్స్ట్ పిలువు, మర్చిపోవద్దు. సీఎం గారు ఎవరు కాదు, అలా ఆయన ఫోన్ చేసి ఉంటాడు అంతే. ఎంత ఉత్తిదే అమ్మగారు. సరేలే, మా చెల్లి ఉంది కదా, మా చెల్లికి నేను చాలా ఇచ్చాను, గోల్డ్ ఇచ్చాను, అలాగే వాళ్ళ పిల్లల్ని నేనే చదివించాను. అలా ఆయనకి మీరు ఉద్యోగం ఇప్పించారు, అవన్నీ నాకు తెలియదు కదా. పదండి, మీ రక్త సంబంధం కదా, కనుక్కుందాం బాగా సహాయం చేసి. అమ్మో, ఇదేదో నా మెడకే చుట్టుకుని తప్పించుకోవాలి. దీనికి మ్యాటర్ అర్థమైపోయినట్టుంది. ఏమైంది? మీ మరిది గురించి తెలిసిందే కదా అక్క, తాగుబోతు, పిల్లలకి స్కూల్ ఫీజులు కట్టాలక్క, నువ్వే ఎలాగైనా డబ్బులు చూడక్క ప్లీజ్ అక్క. కాదే, నీకు తెలుసు కదా మన అమ్మాయి మ్యారేజ్ సెట్ అయిందని. ఏదోలాగా నేను ఇచ్చిన బంగారమైనా నాకు ఇవ్వే. బంగారం ఎక్కడిదక్క, పిల్లల ఫీజుల కోసం ఇప్పుడు ఆ బంగారం అమ్మేయాలక్క. సరే అక్క,
అక్క నేను వెళ్తానక్క, డబ్బులు సర్దాక నాకు చెప్పక్క, వస్తానక్క. ఓకే. సర్దిన తర్వాత చెప్పమ్మా, వెళ్ళి మళ్ళీ ఇంకో కూతురు పెళ్లి చేసిద్ది కానీ. అంతే ఉండాలి అమ్మగారు, మీకు అంతే ఉండాలి. చూసారా ఏం జరిగిందో? బాధపడబాకండి అమ్మగారు. అబ్బా చెప్పి మరీ ఏడిపోతున్నా. బాధపడబాకండి అమ్మగారు, బాధపడబాకండి అమ్మగారు. అరే రే అందరినీ నేను ఓదార్చాను, అందుకే నేను రానయ్యా ఇంటికి. అమ్మగారు బాధపడబాకండి అమ్మగారు, బాధపడబాకండి. నేను వాళ్ళందరినీ నమ్ముకున్నాను, నేను చాలా హెల్ప్ చేశాను వాళ్ళకి, నాకు ఎవ్వరు ఒక్కరు కూడా హెల్ప్ చేయలేదు. నేను చెప్తూనే ఉన్నాను కదా అమ్మగారు, వాళ్ళందరూ వృధాగా మీరు డబ్బులు ఖర్చు పెట్టేశారు అమ్మగారు. ఇప్పుడు ఏం చేద్దాం మరి? నేను ఒక మాట చెప్తే ఏమనుకోరు కదా అమ్మగారు. చెప్పు. యేసుబాబు గారు మీ దగ్గరికి ఆయనే వచ్చాడు కదా అమ్మగారు, మీరు ఆయన అవును కదా, నేను ఏసైని పట్టించుకోలేదు కదా. వద్దు వెళ్ళిపోమని చెప్పారు అమ్మగారు. అవును, కానీ ఇప్పుడు ఎలా అడుగుతాను? నేను వద్దన్నాను కదా. ఎంత వద్దన్నా, మనం వద్దన్నా దేవుడు మనల్ని ఎప్పుడు వద్దు అన్నాడు. నిజమేనంటావా? నిన్ను క్షమిస్తాడు అమ్మగారు. నన్ను క్షమిస్తాడా? ఖచ్చితంగా క్షమిస్తాడు అమ్మగారు. ప్రేమించే దేవుడు యేసుబాబు. అవునా? అవును అమ్మగారు. ఒక్కసారి క్షమించడేమో అనిపిస్తుంది నాకు. మీరు అడిగి చూడండి, ఖచ్చితంగా సహాయం చేస్తాడు. మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం రండి అమ్మగారు. సరే, నా కోసం నువ్వు కూడా ప్రార్థన చేయి. చిన్నమ్మాయి గారి పెళ్లి ఘనంగా జరగాలని, ఓకేనా? సరే అమ్మగారు. ఏసయ్య తండ్రి దేవా, నన్ను క్షమించండి ఏసయ్య. నేను మనుషుల అమ్మగారు కానీ ప్రభా అయ్యా, నిన్ను ఆశ్రయించలేకపోయాను, దయతో క్షమించండి ఏసయ్య, క్షమించండి ఏసయ్య. అయ్యా, నువ్వు కాదనే దేవుడు అని అయ్యా తండ్రి ఎలిజబెత్ చెప్పింది నాయన. అయ్యా తండ్రి దేవా నన్ను క్షమించండి నాయన. నువ్వెంత ఘోర పాపనైనా క్షమిస్తావు కదా ఏసయ్య. సహాయం చేయాలి, సహాయం చేయండి. ప్రార్థన చేస్తున్నారు కదా పాస్టర్ గారు, మీ ప్రార్థన వల్ల నేను బాగానే ఉన్నాను. వందనాలండి, వందనాలు. పాస్టర్ గారు మా అమ్మగారిని పిలుచుకొస్తా. కూర్చోండి. అమ్మగారు వివాహం జరగాలి. అమ్మగారు ఏంటి చెప్పు. పాస్టర్ గారు వచ్చారు అమ్మగారు. రెండు అమ్మగారు. పాస్టమ్మ గారు వచ్చారు అమ్మగారు. రెండు అమ్మగారు రండి. వందనాలు పాస్టమ్మ గారు. వందనాలు సుమిత్ర, ఎట్లా ఉన్నారు? బాగానే ఉన్నాం పాస్టమ్మ గారు. మా అమ్మాయి వివాహం జరుపుకుంటున్నాం కదా, నేను నమ్ముకున్న వాళ్ళందరూ నన్ను మోసం చేసేసారు అమ్మగారు. మీ అమ్మాయి వివాహం పెట్టుకున్నారని తెలిసింది. అవునా? దేవుని ప్రణాళిక వలన మీ అమ్మాయి వివాహం శిలోహు సంఘస్థులందరం కలిసి చేయాలని అనుకుంటున్నాను. అవునా అమ్మగారు? చాలా చాలా థ్యాంక్స్ అమ్మగారు, మీరు నేను తీర్చుకోలేను. ఏసయ్యా, వందనాలు ఏసయ్యా. కేవలం దేవుడే ఈ కార్యం జరిగిస్తున్నాడు. మనుషులను నమ్మొద్దు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. మీరు ప్రార్థన చేసినట్లుగా దేవుడే ఈ కార్యం జరిగిస్తాడు. అవునమ్మగారు, చాలా వందనాలు అమ్మగారు, చాలా చాలా థ్యాంక్స్ అమ్మగారు. చిన్న ప్రార్థన చేసుకుందాం, మీ అమ్మాయి వివాహం చక్కగా జరగాలని ప్రార్థన. యేసయ్యా, మీకే స్తోత్రం నైనా. సుమిత్ర గారి పాపను బట్టి ప్రార్థన చేస్తున్నాం నాయన. యేసయ్యా, సహాయం చేయండి. వివాహ విషయంలో మీరు చేయబోయే కార్యాన్ని బట్టి మీకే స్తోత్రం తండ్రి. ఈ వివాహం కేవలం నైనా మీరు ఘనంగా జరిగిస్తున్నారు. మీరుండి ఈ వివాహం జరిగిస్తున్నందుకు మీకే స్తోత్రం నైనా. ప్రతి సమస్యను తీర్చి ఈ కార్యాన్ని ఘనంగా జరిగించినందుకు మీకే స్తోత్రాలు చెల్లిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో వేడుకున్నాం తండ్రి. అమ్మగారు, పాప వివాహం కొరకు కూడా కాన్ఫరెన్స్ కాల్లో కూడా ప్రేయర్ చేయించండి అమ్మగారు. కాన్ఫరెన్స్ కాల్ అందరూ ఆల్రెడీ ప్రార్థన చేస్తున్నారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. ధైర్యంగా ఉండండి, కార్యం దేవుడే జరిగిస్తుంది. చాలా చాలా వందనాలు అమ్మగారు, చాలా అమ్మగారు. మీరు కూర్చోండి అమ్మగారు, పాస్టర్ గారిని వదిలిపెట్టేస్తాను. అమ్మగారు, మా గురించి ప్రార్థన చేయండి, నా బిడ్డ గురించి ప్రార్థన చేయండి, మా ఆయనకు ఉద్యోగం రావాలని ప్రార్థన చేయండి అమ్మగారు. జూనియర్ కోసం బాగా ప్రార్థన చేయండి. హలో, ఎస్, ఐఎమ్ సుమిత్రాదేవి. చెప్పండి, ఎవరు? ఏంటి, నా బిజినెస్లో ప్రాఫిట్ వచ్చిందా? 20 lakhs వచ్చిందా? ఓ, చాలా చాలా థ్యాంక్స్ అండి. ఏసయ్యా, నీ రుణం నేను తీర్చుకోలేనయ్యా. నా బిడ్డ వివాహం ఇంత ఘనంగా జరిగించుతున్నందుకు వందనాలు ఏసయ్యా. అమ్మగారు, ఏంటి ప్రాఫిట్ అంటున్నారు? మర్చిపోయాను, ఏసయ్య నాకు చాలా హెల్ప్ చేశారు తెలుసా? అవునా అమ్మగారు? నేను చెప్పాను కదా అమ్మగారు, వేరే బిజినెస్లో 20 lakhs ప్రాఫిట్ వచ్చింది. అవును. ఎంత గొప్ప వార్త చెప్పారు అమ్మగారు. చాలా థ్యాంక్స్. ఇదంతా నీ వల్ల. నేను ఏసయ్యను మర్చిపోయినా నువ్వు గుర్తు చేస్తావు. చాలా చాలా థ్యాంక్స్ ఎలిజబెత్. అలా అన్నది అమ్మగారు, మీరు ఎప్పుడు విడిచిపెట్టదు దేవుడిని. దేవుడు మనల్ని ఎప్పుడు విడిచిపెట్టడు అమ్మగారు. మన ఇద్దరం కలిసి అమ్మగారి వివాహం బాగా చేద్దాం. నేను మీకు సహాయం చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఎలిజబెత్. చాలా చాలా